యేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన వాక్యాన్ని చదువుకున్నారా? దేవుడు మీతో మాట్లాడా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మాట్లాడే దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య మీతో, నాతో, అందరితో మాట్లాడే దేవుడు కనుక, వాక్యంతో మాట్లాడే దేవుడు, సేవకుల ద్వారా మాట్లాడే దేవుడు, వాగ్దానంతో మాట్లాడే దేవుడు, అలాగే పరిస్థితులను బట్టి మాట్లాడే దేవుడు, ప్రతి విధముగా దేవుడు నీతో మాట్లాడతాడు కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడం ద్వారా మరి క్షేమము, సమాధానము నీకు లభిస్తుంది అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నేను వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయముని యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినాను, అపాయం నీ యొద్దకు రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక, ఈ వాగ్దానం నీ కోసమే అని నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకోగలిగితే, మరి దినాల్లో మరి అనేకమైన వ్యాధులు, అనేకమైన రోగాలు, అనేకమైన మరి జ్వరాలు, వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్లు, డెంగ్యూ, ప్లేట్లెట్స్ కంప్లీట్ అనేకమైనవి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాయి. అయితే నీవు ఈ వాగ్దానం నమ్మగలిగితే, యేసునందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన నిన్ను విడిపిస్తాడు అని తెలుసుకోగలిగితే, గ్రహించగలిగితే, ఈ వాగ్దానం నీ సొంతం. నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన, అపాయం అనేది నీ యొద్దకు రాదు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అనేకమైన ప్రయాణాలు, అనేకమైన మరి పనులు, అనేకమైన పోరాటాల మధ్యలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు అపాయం రాదు అని దేవుడు తెలియచేస్తున్నాడు కనుక, ఏ వ్యాధి బాధను ఆయన స్వస్థపరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు కనుక, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంలో ముందుకు సాగండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నిలుస్తున్న వాగ్దానం, నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు అందరి జీవితాల్లో నా తండ్రి నీ కృపనుంచమని, నీ దయనుంచమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చడం ప్రార్థిస్తున్నాను. ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని, అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉంటే, అపాయాలు ఉంటే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలం గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎంతమందికి నాయన ఇసుక ప్రజలకు దొరక అనేక మందికి పనులు లేదు ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు పనులు కల్పించమని, గవర్నమెంట్ని ప్రభా మీరు కదిలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాల్లో పర్మనెంట్లు దయచేయండి. అలాగే ప్రభా ఏ అవసరతలో నీ ప్రజలు ఉన్నారు వారందరి జీవితాలు నీ కృపనుంచమని. చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, హాస్పిటల్స్లో నేను అడ్మిట్ అయి ఉంటున్నారు తండ్రి. అనేకమైన వృద్ధులు ప్రభా నా తండ్రి, లేవలేక, నడవలేక నా తండ్రి, నొప్పులతో ప్రభా అనేక మంది ప్రభా వృద్ధులు బాధపడతా ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ నా తండ్రి, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణంలో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములు మీరు తోడండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కృపను దీవించండి. ఆమేన్. ఆమేన్.